టవర్ వర్కర్ వోడాఫోన్ సూర్య. ఏం చేసేవాడు, ఏం చదువుకున్నావు? నేను ఐటీఐ కోర్స్. ఏం చేసేవాడు, ఏం చదువుకున్నావు? నేను ఐటీఐ కోర్స్. ఐటీఐ కోర్స్ చేసినావు. మరి ఇప్పుడు ఇది దానికి సింపుల్ గా ఒక హెల్పర్ కింద ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు అంత ఎడ్యుకేషన్ చదువుకొని ఇది మరి ఈ విధంగా ఇది మామూలు నార్మల్. ఇది ఒక గుడికాడ కూర్చుండే సాంప్రదాయం. ఇది ఒక గుడికాడ కూర్చుండే సాంప్రదాయం. లడ్డు ముత్తన అవతార ఈగిన సంచారి దేవర. ఆపోజిట్ పుట్ట ఉంది తొందరపడ. ఆ పుట్ట కాటికి వెళ్ళండి. నా పేరు సూర్య. ఆల్ ఇండియా టైటిల్ విజయనగర్ టవర్ వర్కర్ వోడాఫోన్ సూర్య. ఏం చేసేవాడు, ఏం చదువుకున్నావు? నేను ఐటీఐ కోర్స్. ఏం చేసేవాడు, ఏం చదువుకున్నావు? నేను ఐటీఐ కోర్స్. ఐటీఐ కోర్స్ చేసినావు. మరి ఇప్పుడు ఇది దానికి సింపుల్ గా ఒక హెల్పర్ కింద ఉండాలి. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు అంత ఎడ్యుకేషన్ చదువుకొని ఇది మరి ఈ విధంగా ఇది మామూలు నార్మల్. ఇది ఒక గుడికాడ కూర్చుండే సాంప్రదాయం. ఇది ఒక గుడికాడ కూర్చుండే సాంప్రదాయం. లడ్డు ముత్తన అవతార ఈగిన సంచారి దేవర. ఆపోజిట్ పుట్ట ఉంది తొందరపడ. ఆ పుట్ట కాటికి వెళ్ళండి. ఇంకా 10 మంది ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వేమన్నా మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు, చెప్పు గట్టిగా. దీనికి మించిన డిజైన్ అంటే ఈ డిజైన్ కోర్స్ కు ఒక మీలాంటి యూత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ ని బట్టి ఎడ్యుకేషన్ ఒక సిగ్నేచర్ గా ఒక వీడియో కింద టైటిల్ గా కూడా వాడుకోవచ్చు. దాన్ని ప్రెస్ మీట్ లో పేపర్ కొట్టియచ్చు. దాన్ని ఒక మనిషి ఫోటో పెట్టి ఈ మనిషి రాత ఇలాంటిది కొట్టియచ్చు. దాన్ని ఒక మనిషి ఫోటో పెట్టి ఈ మనిషి రాత ఇలాంటిది ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు అనే విధానాన్ని బట్టి కూడా ఒక మెడిసిన్ కింద కూడా వాడతారు. డిజైన్ లో ఒక ఫుడ్ గురించి వాడచ్చు. ప్లస్ పాయింట్ బ్యాడ్ ఎడ్యుకేషన్ కింద కూడా వాడేటోళ్ళు ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు నీకు తెలిసిన గురించి ఎడిటింగ్ గురించి నువ్వేం నేర్చుకున్నావు? ఎడిటింగ్ గురించి నీకేం తెలుసు? టైటిల్ గురించి డిజైన్ అంటున్నావు కదా. టైటిల్ గురించి అంటే దీంట్లో ఒక హెల్పర్ వర్కర్స్ కి 5 మందికి హెల్పర్ నేను. దాని సాంప్రదాయాన్ని బట్టి ఉంటున్నాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు నువ్వేమైనా డిజైన్ చేసావు సినిమాలకి? ప్లస్ పాయింట్ దాన్ని ఒక గ్రూప్ లో ఉన్నంత వరకే పని జరుగుతుంది. అది గ్రూప్ కిందకు వచ్చినాక ఎడ్యుకేషన్ డౌన్ అయిపోతాది. అది కాదు. ఇప్పుడు నువ్వు డిజైన్ చేసావు, మాకంటే చిన్న ఏజ్ ఈ విధంగా ఇక్కడికి ఏ విధానంతో వచ్చినారు అనే ఐడియా కూడా ఉంటుంది. ఇక్కడికి ఏ విధానంతో వచ్చినారు అనే ఐడియా కూడా ఉంటుంది. సంథింగ్ రాంగ్. ఓకే ఓకే. ఇప్పుడు నువ్వేం ఇంగ్లీష్ ఏమైనా చదువుకున్నావా? ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడుతున్నావా? క్యారెక్టర్ అంటే దాని రైటింగ్ బట్టి ఉంటది. చదువు అంటే దాన్ని ఒక న్యూస్ గురించి ఉంటది. ప్లస్ పాయింట్ స్టడీ కోర్స్ వేరు ఉంటది. ఈ స్పీకర్ అంటే తెలుగు భాషలో ఏం చెప్తావు దీనికి? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. స్పీకర్ అంటే ఏం చెప్తావు? నువ్వే చెప్పు. ప్లస్ పాయింట్ ఒక మెడికల్ డిజైనర్ కోడెల సుప్రసాద్ తెలుసా మీకు? మాటి స్పీకర్. ఆయన ఎందుకు ఊర్లేసుకున్నాడు? మాటి స్పీకర్. ఆయన ఎందుకు ఊర్లేసుకున్నాడు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు ఏమో నువ్వే చెప్పాలి. అంత తెలిసినాడు. నీకు ఇచ్చిన కోర్సు డిజైనర్ల బట్టి కూడా అడిగి కనుక్కోవాలా మీరు. ఓకే ఓకే. ఇది ఒక న్యూసెన్స్ కేసు ఉంటుంది 101 సెక్షన్. కేసు ఉంటుంది 101 సెక్షన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? దీని ప్లస్ పాయింట్ 11 సెక్షన్ల మీద వచ్చే మనిషి ఉంటాడు. అప్పుడు మీరు అటువంటి వ్యక్తికి నీకు అన్ని తెలుసు బాబాయ్, నువ్వు ఆ సాంప్రదాయం వేరు ఉంటా అన్ని తెలుసు అంటే దాన్ని మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కోర్స్ వేరు ఉంటుంది. ఓకే. నువ్వు ఏ కంపెనీలో పనిచేసినావు? వోడాఫోన్. ఏ కంపెనీలో పనిచేసినావు? వోడాఫోన్.
వడాఫోన్ లో పనిచేసినావా? దీనికి కూడా 2 టైటిల్ ఉన్నాయి. ఆ. అచ్చు ఉంది. ఆ. అచ్చు అనే టైటిల్ ఏ దేశం కొరియాకి సంబంధించింది కూడా ఈ రోజు బయట పడలేదు. ఆ. టైటిల్ అయితే మారిందా లేదా? మరి వీళ్ళ దగ్గర పెట్టుకో. ఆ టైటిల్ గురించి 2 టైటిల్లో ఏం డిజైన్ నచ్చింది మీకు? వచ్చేందుకు డిజైన్ చేశారు? దాన్ని ఒక ప్రొడక్ట్ మారిన దాన్ని బట్టి డిజైన్ మారింది. ఓకే, ఇంకా నీకు తెలిసిన ఏం చదువుకున్నావు, ఇంకా నీకు నాలెడ్జ్ ఏంది? ఇది ఒక కంపెనీ గురించి నాలెడ్జ్ వేరు. సిమ్ ఆఫ్టర్ ఆల్ ఆ. చిన్న పీస్ అది. ఆ. ఒక ఎడ్యుకేషన్ గా ఉపయోగిస్తాయి. ఆ. మీరు ఆ సిమ్ ఎందుకు వాడుతున్నారు? ఒక సిమ్? డిపార్ట్మెంట్ బట్టి మెయింటైన్ చేసేది ఉంటారు. అది స్టూడెంట్ పబ్లిక్ ఈజీగా ఏ విధంగా పబ్లిసిటీ చేస్తారు మీరు? అంతే అంతే. ఆ? ఏదైనా ఇంగ్లీష్ లో ఏమైనా ఇంగ్లీష్ వస్తే ఏమైనా ఇంగ్లీష్ మాట్లాడు. ఈ ఒక సాంప్రదాయాన్ని బట్టి నేను 8 ఏళ్ళు బట్టి నేర్చుకుంటే మాట. ఇంతకు ముందు నాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫుల్ ఉంది. ఏది అప్పట్లో తెలిసిన అప్పట్లో ఏం చదివిన ఇంగ్లీష్ లో? అప్పట్లో ఒక సిమ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంది, ఫిలిం యాడ్ డిజైన్ బట్టి ఎడ్యుకేషన్. ఈ సిమ్ ఎడ్యుకేషన్ బట్టి ఉంది, ఫిలిం యాడ్ డిజైన్ బట్టి ఎడ్యుకేషన్ బట్టి. అది ఎందుకంటే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ని బట్టి ఇచ్చే పేపర్ స్టేట్మెంట్ ని బట్టి ఇంగ్లీష్ లో తెలుగు అక్షరాలు మిక్స్ ఉంటాయి. ఎక్కడ నువ్వు చదివింది ఎక్కడ? ప్లస్ పాయింట్ నాది మొలకల్ చెరువు, అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. ఓకే, చదివింది ఎక్కడ? అక్కడే చదివా? అది అక్కడ తక్కువ చదివినాను. పాయింట్ ఒక ఐటీఐ ఎక్కడ చేసావు? సరే, ఫ్యామిలీ ఎవరు లేరా నీకు? ఫ్యామిలీ లేరు. ఇంట్లో కొన్ని ఎడ్యుకేషన్ బట్టి. ఓకే ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నారా లేరా? పెళ్ళైందా? లేదు, పెళ్ళి ఉన్నారు. అన్నలు ఉన్నారా? మీ నెగిటివ్ ప్లేస్ అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా, ఓకే, ములకల చెరువు. మొలకల్ చెరువు. ఓకే ఓకే. అమ్మ, మీ నాన్న అమ్మ ఏం చేసేవాళ్ళు? మా అమ్మ నాన్న వ్యవసాయం. వ్యవసాయం. మీ అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం నేస్తారు. మగ్గం నేస్తారు. నువ్వు మాత్రం ఐటీఐ చేసావు. ఏ ఐటీఐలో ఏం చేసావు? ప్రస్తుతానికి ఒక సిల్వర్సన్ బట్టి. అదే ఐటీఐలో ఏం చేసావు? మెకానికా, ఎలక్ట్రికా? ఎలక్ట్రికల్. ఎలక్ట్రికల్. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జాబ్ వడాఫోన్ లో? ఒక 12 hours కి 1800 రూపీస్ మిగులుతారు. ఇచ్చేవాళ్ళు 1800 ఇచ్చేవాళ్ళు. ఓకే, అంతమంది జాబ్ వదిలేసి ఇలా రెడీ అవడానికి కారణం కూడా ఏదైనా లైఫ్ లో ఏదైనా స్టోరీ చెప్పలేదు? లేదు, అన్నదమ్ముల షో కొద్దిగా వీక్నెస్ మీద లేదు. అన్నదమ్ముల షో కొద్దిగా వీక్నెస్ మీద నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ రింగు బెంగ అలవాటు ఉందా? ఏం లేదు, సింపుల్ లేదు, అలవాటు లేదు. గుళ్ళు తిరగడం వరకే. ఓకే ఓకే. అప్పుడు ఐటీఐ చేసావా? గ్రూప్ కాదు, ఏ సంవత్సరంలో చదివావు? అది చదువు కూడా 1997 లో. 1997 లో? అప్పుడు ఇంత లేదు, పేజర్ ఉన్నింది. ఓకే, ఏంటిది? పేజర్. మా కోర్సు అయోమయంలోనే ఓపెన్ అయింది అది. దాని సిగ్నల్ ను బట్టి ఈ రోజు కూడా వీడియో కండిషన్ పోతున్నాయంటే అందులో నీకు మంత్లీ ఎంత ఇచ్చేవాళ్ళు వడాఫోన్ లో? అందులో ఒక రోజు వారంలో 3 days కంటే ఎక్కువ ఉండదు వర్క్. మిగతా మీద అంతా ఆఫ్ డే. ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్ పెద్దనా, కలుద్దాం. పని చేసావు. ఓకే.